కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రారంభం ఎలా ఉన్నా ముగింపు బాగుంటే వచ్చే ఏడాదికి మంచి బూస్ట్ అవుతుంది అని సినీ పరిశ్రమలో భావిస్తూ ఉంటారు. ఈ ఏడాది ముగింపు బాధ్యతలు ఒకటి కంటే ఎక్కువ సినిమాలే తీసుకోబోతున్నాయి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీస్ కలిపి 7-8 సినిమాలు డిసెంబర్ ఆఖరి వారంలో రిలీజ్కి రెడీ అవుతున్నాయి. ఇందులో ఎన్ని సినిమాలు 2025కి సక్సెస్తో సెండ్ ఆఫ్ ఇస్తాయి, ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడతాయి చూద్దామా. రోషన్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఛాంపియన్. పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో తెలంగాణ ప్రాంత నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. ఒకవైపు దేశ స్వాతంత్ర పోరాటం ఉధృతంగా సాగుతుంటే మరోవైపు నిజాం సంస్థానంలో రజాకార్ల అరాచకాలు తారాస్థాయిలో ఉన్న సమయంలో జరిగే స్టోరీ ఇది. తన జాతి ఆత్మగౌరవం కోసం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా హీరో ఎలా నిలబడ్డాడో ఈ చిత్రంలో చూపించారు. 2025కి సెండ్ ఆఫ్ చెబుతూ ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆది సాయి కుమార్ కథానాయకుడిగా వస్తోన్న శంభాల ఓ అతీంద్రియ శక్తి, ద మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ డ్రామా. హిమాలయాల్లోని రహస్యమైన ప్రాంతంగా పిలువబడే శంభాల చుట్టూ సినిమా కథ తిరుగుతూ ఉంటుంది. ఈ నగరం యొక్క రహస్యాన్ని ఛేదించే క్రమంలో హీరో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఎదురయ్యే సవాళ్లను ఎలా సాల్వ్ చేశాడని చూపించారు. ఈ క్రిస్మస్కి శంభాల సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. నటుడు శివాజీ ప్రధాన పాత్రలో వస్తోన్న దండోరా సోషల్ డ్రామాతో కూడిన చిత్రం. ఈ మధ్యకాలంలో డిఫరెంట్ క్యారెక్టర్స్తో హల్చల్ చేస్తున్న శివాజీ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ రోల్లో కనిపిస్తున్నాడు. రాజకీయ అణచివేతకు గురవుతున్న ఒక వెనకబడిన గ్రామంలో జరిగే సంఘటన సమాహారం ఈ సినిమా. గతంలో ప్రజలకు సమాచారం చేరవేయడానికి దండోరా ఎలా ఉపయోగపడేదో ఈ సినిమాలో శివాజీ పాత్ర ప్రజల్లో చైతన్యం నింపడానికి అదే పద్ధతిని ఒక ఆయుధంగా వాడుకుంది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం వృషభ. గత జన్మలో బద్ధశత్రువులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ జన్మలో తండ్రి కొడుకులుగా జన్మిస్తే వారి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందని అద్భుతమైన యాక్షన్ డ్రామాగా రూపొందించారు మేకర్స్. ఆ పాత పగలు వీరిని ఎలా వెంటాడతాయనే ఆసక్తికరమైన పాయింట్తో దర్శకుడు నందకిషోర్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. వృషభ కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఇది భారతీయ పురాణాల స్ఫూర్తితో రూపొందిన ఒక ఆధునిక గ్రాండియర్. మలయాళంలో ఆర్డీఎక్స్ వంటి బ్లాక్ బాస్టర్తో మంచి క్రేజ్ సంపాదించుకున్న యాంటోనీ వర్గీస్ పెపే, నివిన్ పౌలి నటిస్తున్న సినిమా సర్వం మాయా. ప్రపంచమంతా ఒక మాయా అనే తాత్విక కోణంలో ఈ సినిమా సాగుతుంది. ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొనే వింత సంఘటనలు, అతను నమ్మిన నిజాలు ఎలా అబద్ధాలుగా మారాయి, అసలు వాస్తవం ఏంటి అనే ఉత్కంఠభరితమైన విషయాలతో సినిమా తెరకెక్కింది. సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమాను ఎక్స్పెరిమెంట్ మూవీగా తెరకెక్కించాడు దర్శకుడు అఖిల్ సత్యన్. డిసెంబర్ 25న ఆ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 45. ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు అర్జున్ జన్య మొదటిసారిగా డైరెక్షన్ చేస్తూ రూపొందించిన సినిమా ఇది. శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి లాంటి కన్నడ స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రిస్మస్కు రిలీజ్ కావాల్సిన ఈ సినిమా న్యూ ఇయర్ రోజున ప్రేక్షకుల ముందుకొస్తోంది. అలాగే కిచ్చా సుదీప్ హీరోగా వస్తోన్న మార్క్ సినిమా కూడా ఈ క్రిస్మస్కే రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 12నే రావాల్సిన కార్తీ అన్నగారు వస్తారు ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా సినిమా పోస్ట్ పోన్ అయి క్రిస్మస్కి వస్తుందన్నారు మేకర్స్. ఇందులో హీరోయిన్గా చేస్తోన్న కృతి శెట్టికి తమిళంలో ఇదే మొదటి సినిమా. మొత్తానికి అన్ని వాయిదాలను దాటుకుని ఈ మంత్ ఎండ్లో కార్తీ బాక్సాఫీస్ను షేక్ చేయడానికి వస్తున్నాడు. ఈ సినిమాల్లో ఏవి 2025 ఇయర్కి సక్సెస్తో సెండ్ ఆఫ్ ఇస్తాయో చూద్దాం.